కోసం రైల్వేల అభివృద్ధి చేయడం కోసం తెల్లవాడు బ్రిటిష్ వాడు ఆ రోజు ఎక్వైర్ చేసిన భూములు ఈరోజు మరి స్టేషన్ ఆధునీకరణ పేరుతో కాంట్రాక్ట్ విధానంలో స్టేషన్ కట్టండి దానికి పేరు కూడా పెట్టారు. ఆ విధంగా స్టేషన్లన్నీ కూడా సికింద్రాబాద్ స్టేషన్ మీరు చూడండి, చంద్రపల్లి స్టేషను, రాయలపాడు స్టేషను, గుణదల స్టేషను, దేశం మొత్తం మీద 800 స్టేషన్లు మరి R&D రూపంలో 6000 ఖాళీలు భర్తీ చేయాలని మనం రైల్వే బోర్డుకు రాస్తే 1689 మందిని మాత్రమే సెలెక్ట్ చేయండి అని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అంటే 5000 ఉద్యోగాలు సుమారుగా ప్రైవేట్ పొలం అయిపోతుంది. రేపు ఈ కార్మిక చట్టాలు అమలు అయితే పని గంటలు లేవు. రేపు మీ ఉద్యోగానికి రక్షణ లేని చట్టాలు తీసుకొస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం కొట్టుకుంటున్నాం. జెండాల మధ్య కొట్లాట, కులాల మధ్య కొట్లాట, మతాల మధ్య కొట్లాట, భాష మధ్య కొట్లాట, హిందీయా తమిళనాడా తెలుగా దీని మీద కొట్లాట. మనలో విభజించి అన్ని రకరకాలుగా జెండాల మధ్య విభజిస్తున్నారు, కులాల మధ్య మనం విభజిస్తున్నారు, మతాల మధ్య మనం విభజిస్తున్నారు, కేటగిరీల మధ్య మనం విభజిస్తున్నారు. ఇలా చేసి ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ని నిర్వీర్యం చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మనలో అనైక్యత సృష్టించి ఆ రోజు బ్రిటిష్ వాడు పెట్టాడు. ఆ రూలు డివైడ్ అండ్ ఎంజాయ్ రూల్. డివైడ్ చేయాలి, ప్రభుత్వం ఎంజాయ్ చేయాలి. ఈరోజు మానవత్వానికి ఎక్కడ మనుగడ లేదు. ఈరోజు డబ్బుకు విలువ ఉంది, ఈరోజు కులానికి విలువ ఉంది. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో దీని నుంచి బయటపడగలవా మనం? ఈరోజు యువత బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేసి ఒక క్లాస్ 4 ఉద్యోగానికి కళాశాల ఉద్యోగానికి అవుతున్నా. మరి విద్యకు విలువ లేదు, నీ నైపుణ్యానికి విలువ లేదు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోగల సత్త ఒక జెండాకి మాత్రమే ఉంది. ఎర్ర జెండా, కార్మిక జెండాకి మాత్రమే. అయితే దురదృష్టవశాత్తు ఎర్రమట్టి అనేవాళ్ళం. నాకు తెలుసు నాలుగుడ చరిత్రలో పోరాటాలే ఊపిరి. అలాంటి నల్లగూడ వర్క్షాప్లో మన ఎలక్షన్లో ఎర్ర జెండాకి తక్కువ ఓటు. ఎందుకున్నానా కార్మికులలో అవగాహన కల్పించలేకపోయాం. నేను వాళ్ళని అన్నాం, కార్మికులను అన్నాం, మన నాయకత్వాన్ని అన్నాం. మన నాయకత్వం కార్మికుల్లో అవగాహన కల్పించలేకపోయింది. ఎవరు పోరాడతారు, ఎవరు దేహీని అడుగుతారు, ఎవరు మంది దోచుకుంటారు అనేది సరైన అవగాహన కొత్తగా వస్తున్న యూత్లో మనం కల్పించలేకపోవడం మూలాన పూర్తిగా కల్పించారు. అయితే అదృష్టవశాత్తు మన యూనియన్ లోకల్ మద్దూరు యూనియన్ భారతదేశంలోనే నెంబర్ 1 యూనియన్ కింద గెలవడం జరిగింది. అలగూడలో కొంచెం దెబ్బతిని ఉండొచ్చు మనం. అయితే లోకల్ రైల్వేలోనే కాదు, 17 జోనల్ రైల్వేలో నెంబర్ 1 యూనియన్గా లోకల్ రైల్వే మద్దూరు యూనియన్ గెలవడం జరిగింది. కార్మికుల మద్దతులో ముఖ్యంగా సికింద్రాబాద్ డివిజను, విజయవాడ డివిజను అకుంఠ దీక్షతో ఒక నాయకత్వం కష్టపడి, అలాగే రైల్వేలో ఉన్న లిటరేట్ ఎంప్లాయీస్ చదువు నేను గెలిపించలేదు ఎవరిని నేను ఏమంటాను. ఎందుకంటే లోపం మంది నాయకుల్ని మీది కాదు. నాయకులు కల్పించలేకపోతున్నారు, నాయకులు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు. ఒక టీచరు, ఒక ఇంజనీరు, ఒక ప్రొఫెసరు
మీలో భావాలు రేకెత్తించలేకపోతే, మీలో ఉన్న శక్తిని బయటకు తీయలేకపోతే, మీలో ఉన్న భావాల్ని సరిచేయలేకపోతే అది మీది కాదు, అది ఇంకేదో ఆ పుచ్చతో ఆ కించతో